ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఓడిఐ అయితే అయిపోయింది. ఈ ఓడిఐ ఆధారంగా ఏ టీమ్ ఎక్కడ స్ట్రాంగ్ అనిపించింది, ఎక్కడ కొంచెం వీక్‌గా అనిపించింది వీడియోలో మాట్లాడుకొని ప్రయత్నం చేద్దాం. ముందుగా సౌత్ ఆఫ్రికా టీమ్ గురించి మాట్లాడుకుందాం. సౌత్ ఆఫ్రికా టీమ్ ముందుగా వాళ్ళ స్ట్రెంగ్త్ మాట్లాడుకుంటే అయితే వాళ్ళ ఫీల్డింగ్ లెక్క అనిపించింది. వాళ్ళ ఫీల్డింగ్ అయితే బావుంది. ఎక్సెప్ట్ ఒక్క టాండిక్ జార్జి, రోహిత్ శర్మ క్యాచ్ డ్రాప్ చేయడం తప్ప మిగిలిన అంతా ఫీలింగ్ వేరే లెవెల్ ఉందని జెప్పాలె. వాళ్ళ క్యాచింగ్ గాని, గ్రౌండ్ ఫీల్డింగ్ గాని బావుంది. మీకు డెవాల్ బ్రేవిస్ అద్భుతమైన క్యాచ్ అది. రుతురాజ్ గైక్వాడ్‌ది. కార్బిన్ బోస్ కూడా ఆల్‌మోస్ట్ తను హైట్ వల్లే ఆ క్యాచ్ అందుకున్నాడనుకుంటాను. వాషింగ్టన్ సుందర్‌ది. సో, ఇట్లా కొందరు హైట్ ఉండడం వల్ల సౌత్ ఆఫ్రికా కొంచెం కలిసొచ్చింది. వాళ్ళ ఫీల్డింగ్ అయితే బావుంది. ఇంకా వాళ్ళ స్ట్రెంత్ అయితే మాట్లాడుకుంటే అయితే వాళ్ళ డెప్త్ ఇన్ బ్యాటింగ్. ఆల్‌మోస్ట్ 11 ప్లేయర్స్ బ్యాటింగ్ చేత్తాళ్ళు. మీకు నండేబర్గ్ 11లో వచ్చిన ప్లేయర్ గూడా హ్యాంగింగ్ అయిండు. అంటే నాట్ ఔట్‌గా వికెట్ పడకుండా ఒక ఎండ్‌ని కాపాడుకున్నాడు. సో, సౌత్ ఆఫ్రికా ఇంకా డెప్త్ ఇన్ బ్యాటింగ్ అదొక స్ట్రెంత్. మీకు ఇంకో స్ట్రెంత్ మాట్లాడుకుంటే అయితే వాళ్ళ డెత్‌లో కార్బిన్ బోష్ ఏసిన విధానం. కార్బిన్ బోష్ డెత్‌లో బాగా ఏసిండు బౌలింగ్. ఇంకా వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ బాగున్నారు. నండే బర్గర్, మార్కో జాన్సన్ గూడా పవర్ ప్లేలో బాగా ఏస్తాళ్ళు. మంచి డెత్‌లో కొంచెం బాగా ఏస్తాళ్ళు. ముఖ్యంగా కార్బిన్ బాష్ అయితే డెత్‌లో బాగా ఏసిండు ఈ మ్యాచ్. అదొక అడ్వాంటేజ్. వాళ్ళకు ఒక వీక్ పాయింట్ ఏమనిపించిందంటే ఇంకో బౌలింగ్ ఆప్షన్ ఉంటే బాగుందనిపించింది. ఆఫ్‌కోర్స్ మ్యాక్రమ్ ఈ మ్యాచ్‌లో అయితే బౌలింగ్ ఎయ్యలే. మ్యాక్రమ్ కాకుండా ఇంకో బౌలింగ్ ఆప్షన్ ఉంటే బావుంటది సౌత్ ఆఫ్రికాకు. సో, ఇది వాళ్ళ టీమ్ గురించి. ఇంకా ఇండియా టీమ్ గురించి మాట్లాడుకుంటే అయితే వాళ్ళ స్ట్రెంత్ అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఆహ్, ఇంకా ఇంకా ఇండియాకి అడ్వాంటేజ్ ఏం కలిసొచ్చిందంటే ఎక్స్‌పీరియన్స్. మీకు 5, 6 ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. చాలా కలిసొచ్చిందది ఇండియాకు. ఆహ్, ఇంకా ఇండియా ఫీల్డింగ్ గూడా బావుంది. ఒక వీక్ పాయింట్ ఏమనిపించిందంటే, మీకు బౌలింగ్‌లో అంత అంత ఈజీగా డాట్ బాల్స్ పడతలేవు. సింగిల్స్ ఎళ్తాన్నాయి ఆపోనెంట్స్‌కి. ఆఫ్‌కోర్స్ అప్పుడప్పుడు వికెట్ తీస్తున్నా వీళ్ళు పవర్ ప్లేలో 3 వికెట్స్ పడినా 9 వికెట్స్ వరకొచ్చినాయి. సో, అది కొంచెం చూసుకోవాలి ఇండియా. మరి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాట్ గాకుండా యంగ్‌స్టర్స్ జైస్వాల్ వీళ్ళ బ్యాట్ నుంచి రన్స్ వస్తే బావుంటాయి. సో, చూద్దాం మరేమైతదో. అంతే ఈ వీడియో. థాంక్ యూ ఆల్ ఫర్